ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువున మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి మనలను పోషించి ఈ అపాయకరమైనటువంటి ఈ దుర్దినములలో, ఈ యొక్క కడవరి దినములలో ప్రభు తన రెక్కల చాటున మనలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయమును కలుగు చేస్తూ, కృప చూపిస్తూ, క్షేమమునిస్తూ, కనికరిస్తూ, మన ఇళ్ళ జాలిని చూపిస్తూ ప్రభు తన దయతో మనల్ని నడిపించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ దేవుని కృప, దేవుని దయ కొరకే ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినము కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఈ దినమంతా, మన జీవిత కాలమంతా ఆయనకి ఇష్టలుగా, ఆయనకు సాక్షులుగా మనం జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ఇర్మియా గ్రంథము, ఇర్మియా పుస్తకము 4వ అధ్యాయము 4వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఇలాగున మాట్లాడుచున్నాడు. అవిధేయులై ఉండట మానుకుని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి అని ప్రభు ఒక్కడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడుతున్నటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి, మీ అవిధేయతను మానుకొనండి, మీ దుష్ట క్రియలను వాటిని విడిచిపెట్టండి అని ప్రభు ఉంటున్నాడు. నా ఉగ్రత మీ మీదకు రాకుండానట్లు, నా ఉగ్రత అగ్ని వల్లే మిమ్మల్ని కాల్చుకుంటున్నట్లు మీ చెడు ప్రవర్తనను, అవిధేయత, ఆ స్వభావములను, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టండి, మీ అవిధేయతను మానుకునండి అని ప్రభు వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. యెరూషలేము పట్టణములలో యూదా వారి దగ్గరికి వెళ్ళండి, మీరు వారిని హెచ్చరిక చేయండి, వారిని హెచ్చరించండి, బూరను ఊదండి, దేశములలో బూరను ఊది గట్టిగా వారిని హెచ్చరించండి అని దేవుడు లేఖన భాగంలో వారికి సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర మనము లోబడేటువంటి మనస్సును ప్రభు దగ్గర మనం సంపాదించుకోవాలి. ఆయనకు లోబడేటువంటి వారలుగా మనం ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు, దుష్ట క్రియలను విడిచిపెట్టినప్పుడు దేవుని ఉగ్రత నుండి మనము తప్పించుకొనగలుగుతాం. ఆయన శిక్ష నుండి మనము తప్పించుకొనగలుగుతాం. ఆయన ఉగ్రతట అగ్ని వలె మనలను కాల్చకుండునట్లు, దేవుని ఉగ్రత అగ్ని వల్లే మనలను కాల్చివేయకుండానట్లు మనమంట మన ప్రవర్తనను, మన చెడు స్వభావములను, దుష్ట క్రియలను విడిచిపెట్టి ఆయనకు లోబడి ఉండాలి అనే లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు కదా, దేశంలోనికి వెళ్ళండి. ఆ కింద వచనాన్ని మనం చూసినప్పుడు అదే ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, యూదయాలో సమాచారము ప్రకటించండి, యెరూషలేములో చాటించండి, దేశంలో బూరను ఊదండి, గట్టిగా వారిని హెచ్చరించండి అని దేవుడు వారితో సెలవిస్తున్నాడు. ఏమని హెచ్చరించమంటున్నాడు? ఏమని గట్టిగా వారిని హెచ్చరించమని ప్రభు చెప్తున్నాడు అనగా, యెహోవాకు లోబడి ఉండండి అని వారిని హెచ్చరించమంటున్నాడు దేవుడు. మీ దుష్ట క్రియలను విడిచిపెట్టండి అని అంటున్నాడు దేవుడు. లోబడేటువంటి మనస్సును సంపాదించుకోనండి అని అంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో అనేక మంది వారికి ఆత్మీయ జీవితాల్లో దేవుని వాక్యమునకు లోబడలేనటువంటి వారులుగా, దేవుని ఆజ్ఞకు లోబడలేనటువంటి వారులుగా, దేవుని మాటలకు, దేవుని ఉద్దేశములకు, దేవుని చిత్తమునకు లోబడలేనటువంటి వారులుగా అనేక మంది రోజుల్లో కనబడుతున్నారు. అనేక మంది వారికి ఆత్మీయ జీవితాల్లో ఆ దేవుని యొక్క కృపను కోల్పోవటానికి గల కారణం, దేవుని యొక్క కనికరమునకు దూరం అవటానికి గల కారణం ఆయన మాటకు లోబడకపోవటం, ఆయన ఉద్దేశములకు లోబడకపోవటం, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకొనక ఆ దేవుని మాటకు లోబడకపోవటం మూలముగా అనేక మంది రోజున ఆయన కనికరమునకు దూరం అవుతున్నారు, ఆయన కృపకు దూరం అవుతున్నారు, ఆయన యొక్క వాత్సల్యమునకు దూరం అవుతున్నారు. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రేమకు
ఈ రోజున అనేక మంది దూరం అవుతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మీరు వెళ్ళండి, వారికి తెలియచేయండి. మీరు వెళ్ళి యూదయాలో ప్రకటించండి, గట్టిగా వారిని హెచ్చరించండి. ఏమని హెచ్చరించమని ప్రభు అంటున్నాడు అనగా, ఆయనకు లోబడమని వారిని హెచ్చరించండి అని ప్రభు అంటున్నాడు. ఆయనకు విధేయతను చూపండి అని ప్రభు అంటున్నాడు. గట్టిగా వెళ్ళి వారిని హెచ్చరించండి. ఏమని హెచ్చరించాలట? ఆయనకు లోబడి ఉండుట నేర్చుకునండి అని వారిని హెచ్చరించి వారికి తెలియచేయండి అని ప్రభు లేఖన భాగంలో సెలవిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆయనకు లోబడగలిగితే ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం. ప్రభు యొక్క శిక్ష నుండి, రాబోతున్నటువంటి ఈ లోకం మీదకు రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మనమును మన కుటుంబమును తప్పించుకొనగలుగుతాం. కానీ ఈ రోజుల్లో అనేక మంది వారికి ఆత్మీయ జీవితాల్లో లోబడలేనటువంటి వాళ్ళుగా కనపడతారు. వాక్యం ద్వారా దేవుడు వారిని హెచ్చరించిన, వాక్యం ద్వారా దేవుడు వారిని గద్దించిన, వాక్యం ద్వారా కఠినమైనటువంటి ఆ మాటలను దేవుడు వారికి తెలియచేసినప్పుడు దానికి లోబడలేనటువంటి వాళ్ళుగా కనబడతారు. దేవుడు వారిని హెచ్చరించినప్పుడు, దేవుడు వారిని గద్దించినప్పుడు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఆ మాటలకు లోబడలేక దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళుగా కనబడతారు. దేవుని వాక్యమును బోధించేటువంటి సేవకుల మీద కోపపడేటువంటి వాళ్ళుగా కనబడతారు. దేవుని మాటను ప్రకటించేటువంటి ఆ సువార్తల మీద, ఆ సువార్థికుల మీద కోపగించుకునేటువంటి వాళ్ళుగా కనబడతారు. ఆ ఉపదేశమును అంగీకరించలేని వారులుగా, దేవుని మాటలను అంగీకరించలేని వారులుగా కనబడతారు. ప్రియులారా, మనం అలాగున ఉండక ఆయనకు లోబడట మనం నేర్చుకొని, ఆయనకు విధేయతను చూపటం మనం నేర్చుకొని, ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ప్రభు కృపను పొందుకొనగలుగుతాం. ప్రభు కనికరమును మనం పొందుకొనగలుగుతాం. ఆయన నిత్య రాజ్యమునకు మనం చేరగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో ప్రభుకు లోబడుతూ, దేవుని ఆజ్ఞలకు లోబడుతూ, ఆయన చిత్త ప్రకారముగా ఆయనకి ఇష్టలుగా నడిచే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ హెచ్చరికతో కూడినటువంటి ఎన్ని మాటలను కొరకే నీకు స్తోత్రములు. ప్రభా, మీరు అంటున్నారు, ఈ ఉదయాల్లోనికి వెళ్ళి సమాచారమును ప్రకటించండి, గట్టిగా వారిని హెచ్చరించండి అని మీరు సెలవిస్తున్నారు. ప్రభా, నీకు లోబడాలని, లోబడినటువంటి ఆ మనస్సును విడిచిపెట్టాలని, దుష్ట క్రియలను మానుకోవాలని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ చివరి దినాల్లో దుష్ట క్రియలను విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, లోబడలేనటువంటి ఆ స్వభావమును విడిచిపెట్టి నీకు ఇష్టలుగా జీవించే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, దీవించి, మీరు ఆకులు ఎత్తబడి గుంపులో చేర్చి ఈ దినమంతా, మా జీవిత కాలమంతా నీ కృపాక్షేమములను మా వెంట ఉంచి మేము ఏ స్థలమునకు వెళ్ళినా నీకు మహిమకరముగా, నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి జీవితమును మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.